నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీ జయశంకర్ శెస్లా గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఇప్పుడు మనకి లాస్ట్ వీడియోలో చూసుకుంటే మీరు ఎనర్జీస్ అనేవి ఉంటాయి అనేసి అన్నారు కదా. సో అంటే ఎన్ని రకాల ఎనర్జీస్ ఉంటాయి మన వాస్తు పరంగా చూసుకుంటే, దాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు? అండ్ ఎనర్జీ వాస్తు, ఇప్పుడు సైంటిఫిక్ వాస్తు అనేసి రెండు చెప్పారు కదా. ఈ రెండు ఏంటి, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, వాటి గురించి మాకు తెలియజేయరు? ఎనర్జీ వాస్తులో ఉన్న సౌకర్యం ఏంటంటే, ఒక ఇల్లు మీరు నమ్మిన వాస్తుతో మీరు కట్టేసుకున్నారు. ఓకే, అంటే ఎవరికి చూపించుకోకుండా చూపించుకుని కట్టుకున్నా, చూపించుకోకుండా కట్టుకున్నా మీరు కట్టేసుకున్నారు. కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. ఓకే. సో ఆ ప్రాబ్లంని ఇల్లుని పడగొట్టకుండా, కూలగొట్టకుండా, మాడిఫికేషన్స్ చేయకుండా, ఇక్కడ ఈ గోడ తీసేయండి, అక్కడ ఇది తీసేయండి అనేవి చేయకుండా ప్రాబ్లంని రెక్టిఫై చేయొచ్చు. అది ఎనర్జీ వాస్తు. ఓకే. ఉన్న ప్రాబ్లంని అదే ఫ్రెష్గా కట్టుకునేటప్పుడు మనం చూసుకుంటే ఖచ్చితంగా మన భారతీయ శాస్త్రంలో చెప్పిన వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి. అదే పర్ఫెక్ట్. ఓకే. అలా కట్టినా కూడా అక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎనర్జీ వాస్తు పనిచేస్తుంది. అంటే ఎనర్జీలో ఏదో ఒక భేదం ఉండడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు. వస్తాయి. ఓకే. సో ఇప్పుడు సపోజ్ జియోపతిక్ స్ట్రెస్ ఉందనుకోండి, భూగర్భం నుంచి వచ్చే ఎనర్జీ. జియోపతిక్ స్ట్రెస్ ఉందనేది ఎట్లా తెలుస్తుంది మాకు అని ఎవరైనా అడిగితే, ఎక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉందో అక్కడ వెళ్ళి పిల్లులు ఎక్కువ తిరుగుతుంటాయి. పిల్లి వెళ్ళి అక్కడ పడుకుంటుంది అనమాట. ఎక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంటే దానికి అక్కడ హాయిగా ఉంటుంది అనమాట. అక్కడే పిల్లి ఉంటుంది, అక్కడ పిల్లి పడుకుంటుంది. ఓకే. ఏ ఇంట్లో పిల్లులు ఎక్కువ ఉన్నాయో ఆ ఇంట్లో ఖచ్చితంగా జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్టు అర్థం. ఓకే. రెండు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఓకే, ఏంటి అకాల భోజనాలు అనుకోకుండానే, ఎప్పుడో లంచ్ అంటే 1 to 2 మధ్యలో చేసేదాన్ని లంచ్ అంటారు, లేదా 12-1 గంట మధ్యలో, 1 గంట 1:30 మధ్యలో, మ్యాక్సిమం 2. ప్రతిరోజు ఈ ఇంట్లో 3:30-4 భోజనాలు అవుతున్నాయి, 4:30-5 అవుతుంది భోజనాలు అంటే అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంటేనే అలా అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఆల్మోస్ట్ అందరూ కూడా టైమింగ్స్ అనేవి కొంచెం లేట్గా తినడం అలానే జరుగుతుంది కదా. అదేనండి, బుద్ధి కర్మానుసారినే. మనకి ఏ గతి పట్టాలో ఆ ప్రకారమే మన బుద్ధి నడుస్తూ ఉంటుంది. ఓకే, మనం తినాలని రాసి పెట్టుంది కాబట్టి తింటున్నారు అన్నట్టు, అది ఆటోమేటిక్గా వెళ్తుంది అనమాట. ఓకే. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఎంత బిజీ ఉన్నా మీరు ఆహార నియమాల్లో ఒక నియమం పెట్టుకొని, నేను ఖచ్చితంగా 1 o'clock భోజనం చేయాలనుకున్నారు అనుకోండి, ఎవరు ఆపుతారు మిమ్మల్ని? చెప్పండి, ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. ఆ టైంకి మీరు ఆ ప్రకారం ప్లాన్ చేసుకుంటారు, షెడ్యూల్ చేసుకుంటారు. ఒకవేళ మీకు బాస్ ఉంటే బాస్కి చెప్తారు, నేను 1 కల్లా భోజనం చేయాలండి, లేకపోతే నాకు అల్సర్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్తాం. నేను తినాలి 1 కల్లా. అట్లాగే రాత్రిపూట, సాయంత్రం పూట భోజనాలు. మన భారతీయ ఆయుర్వేద శాస్త్రం, భారతీయ మునులు ఋషులు ఏం చెప్పారు, మన సనాతన ధర్మంలో పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, సూర్యాస్తమయం తర్వాత తినే అర్హత లేదని చెప్పారు. ఓకే. కానీ ఇప్పుడు ఏమైంది, మిడ్ నైట్ బిర్యానీలు అది కూడా దాటేసి ఎర్లీ మార్నింగ్ బిర్యానీల్లోకి వచ్చింది. దానివల్ల మరి ఆరోగ్యం పాడోకేమవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా వాస్తు ప్రాబ్లం ఉన్నప్పుడే జరుగుతాయి. ఎనర్జీ వాస్తు ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఇంట్లో, మీరు నివసించే ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉంటే అన్ని ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఇలాంటి బుద్ధే పుడుతుంది. అంటే మనకి అనుకోకుండానే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా 12:30-1 గంట వరకు సినిమా చూడడం, అరే నాకు ఇప్పుడు ఆకలిస్తుందిరా అంటే పలానా చోట మిడ్ నైట్ బిర్యానీ బాగుంటుంది, వెళ్ళొద్దామా అని వెళ్ళడం, లేకపోతే తెప్పించుకుందామా అని అనుకోవడం, కారణం ఇదే. అలా చేస్తే కదా ఆరోగ్యం పాడవుతుంది. తినకూడని సమయాల్లో తినడం వల్ల శరీరాన్ని యాంటీ క్లాక్ వైజ్. ఇంకా అన్నిటికన్నా పెద్ద దారుణమైన విషయం ఏంటంటే, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పనిచేయాలి,
సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు విశ్రమించాలి. ఇది ప్రకృతి నియమం. ఓకే. కానీ ప్రకృతికి విరుద్ధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా పగలంతా పడుకొని రాత్రిపూట్లు వేస్తుంటారు. వీటన్నిటికి కారణం ఇదే కారణం. ఓకే. ఆ జియోపతిక్ స్ట్రెస్ ఉండటం వల్ల అలాంటి జాబ్స్ వస్తాయి. ఇప్పుడు నేనున్నాను, మీరు నాకు నెలకు ₹1,00,00,000 ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా నేను ఆ పని చేయను. సాయంత్రం 6 తర్వాత నేను తిన్ను. నన్ను పని చేయమంటే చేయను. మా వర్కింగ్ అవర్స్ ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్తం నుంచి సూర్యాస్తమయం వరకు. ఇవి మా వర్కింగ్ అవర్స్. ఇప్పుడు సైంటిఫిక్ ఎనర్జీ అంటే ఏంటి గురుగారు మరి? అదే సైంటిఫిక్ ఎనర్జీ అంటే మన కంటికి కనపడని ఎనర్జీని మనకు చూపించేది సైంటిఫిక్ ఎనర్జీ. ఎనర్జీ వాస్తు అంటే అదే. అది మన కంటికి కనపడదు, దాని తాలూకా ఎఫెక్ట్ మనం అనుభవిస్తుంటాం. అది ఇక్కడ ఉంది అని చూపించేది ఈ ఎనర్జీ వాస్తు. దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈ ఎనర్జీ వాస్తు ద్వారా. ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని రెక్టిఫై చేయాలి అని. అంటే సైంటిఫిక్ గా అది మనకి ప్రూవ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందనేది ప్రూవ్ అవుతుంది. ఆ ఉన్న నెగిటివ్ ఎనర్జీలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే, ఇప్పుడు మనం ఈ వీడియోలో జియోపతిక్ స్ట్రెస్ గురించి చెప్పుకున్నాం కాబట్టి, జియోపతిక్ స్ట్రెస్ ఉంటే ఆ ఇంట్లో ఇండికేషన్ ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేడీస్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అకాల భోజనాలు ఉంటాయి, ఏంటి అర్ధాంతర మరణాలు ఉంటాయి. ఇప్పుడు అర్ధాంతర మరణాలు అకస్మాత్తుగా సంభవించే మరణాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు సపోజ్ నిన్నటిదాకా బాగానే ఉన్నాయండి, స్కూల్కి వెళ్తూ ఒక పిల్ల మొన్న శ్రీనిధి అని ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తూ హార్ట్ అటాక్, మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి స్కూల్ గేట్ దగ్గర కుప్పకూలి చనిపోయింది. సో ఇలాంటివన్నిటికీ కూడా ఇలాంటి రీజన్స్ కారణమై ఉంటాయి. శ్రీనిధి అనే పేరులో నెంబర్ ఉంటుంది, అలాగే ఈ ఎనర్జీ వాస్తు కూడా ఉంటుంది. అంటే ఈ వాస్తు వల్లనే మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒకటే కారణం కాదు, అన్ని కోరిలేట్ అవుతాయి. అంటే ఎనర్జీ వాస్తు, సైంటిఫిక్ వాస్తు అనే దానికి మీరు డిఫరెన్స్ తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. సో ఎవరైనా వాస్తుపరంగా ఎలాంటి సమస్యలైనా ఫేస్ చేస్తూ గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.